కౌసరాశ్ర మేడం గారికి, ఆర్ఎంఓ గారు మరియు డాక్టర్ రాకేష్ గారు మరియు ఏఓ సంపత్ కుమార్ గారికి మరియు మీడియా స్టాఫ్, కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. మరియు ప్రత్యేక ఆహ్వానితులైన ఏఎస్సీ సెక్రటరీ గారు సత్యనారాయణ రెడ్డి గారు వేదికకు రావాలని, మరియు నారాయణపేట ఏఓ గారు గంగాధర్ గారు కూడా పైకి రావాలని ఆహ్వానిస్తున్నాము. పనిచేస్తున్న మన ప్రియ సహచరులు బి లింగమయ్య గారు సీనియర్ అసిస్టెంట్ పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని బయోడేటా విషయాలు తెలియపరుస్తాను. మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామం బండమీదిపల్లి నందు శ్రీ చిన్నయ్య చెన్నమ్మ దంపతులకు 4వ సంతానంగా లింగమయ్య సారు పైకి రావాలని. లింగమయ్య గారి గురించి బయోడేటా ఒక 2 నిమిషాల్లో. లింగమయ్య గారు మహబూబ్ నగర్ జిల్లా నందు గ్రామం బండమీదిపల్లి నందు శ్రీ చెన్నయ్య చెన్నమ్మ దంపతులకు 4వ సంతానంగా 4 జనవరి 1945లో జన్మించారు. వీరి విద్యాభ్యాసం ప్రైమరీ ఎడ్యుకేషన్ బండమీదిపల్లిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జరిగింది. మరియు హై స్కూల్ ఎడ్యుకేషన్ బేసిక్ ప్రాక్టీస్ స్కూల్ మహబూబ్ నగర్ నందు జరిగింది. వీరికి సహోదరులు శ్రీ వెంకట్రాములు రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, ఇంకొక బ్రదర్ లక్ష్మయ్య గారు బిఈ సివిల్ ఇంజనీర్, ఒక సిస్టర్ యాదమ్మ గారు. వీరికి శ్రీమతి వరలక్ష్మి గారితో 17/3/1994 వివాహం జరిగింది. వీరికి 2 సంతానం. మొదటి బాబు పేరు గౌతమ్ యాదవ్, బీటెక్ బిజినెస్ చేస్తున్నారు వారు. రెండవ బాబు శ్రీ శరత్ చంద్ర, బీటెక్ ఎంఎస్ లండన్ లో చదువుతున్నారు ప్రస్తుతం. మరియు వీరు మొట్టమొదటిసారిగా ఆర్మీలో రిక్రూట్ అవ్వడం జరిగింది. అక్కడ కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. తదనంతరం బిఎస్ఎఫ్ లో రిక్రూట్ అయ్యారు. బిఎస్ఎఫ్ లో 1985 నుంచి 1992 వరకు బిఎస్ఎఫ్ లో సేవలు అందించారు. తర్వాత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ తీసుకున్నారు. మహబూబ్ నగర్ నందు జనవరి 1994 నుంచి 2002 వరకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో వీరు సేవలు అందించారు. తర్వాత వైద్య విధాన పరిషత్కు కలెక్టర్ గారి ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. 2003 నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య విధాన పరిషత్లోనే సేవలు అందిస్తున్నారు సారు. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ గా పదవి విరమణ చెందుతున్నారు. వీరు పనిచేసిన స్థానాలు ఏరియా హాస్పిటల్ నాగర్ కర్నూల్, సిఎస్సి షాద్ నగర్, డిసిహెచ్ఎస్ మహబూబ్ నగర్, ఏరియా హాస్పిటల్ నారాయణపేట్, ఏరియా హాస్పిటల్ గోల్కొండ, పిఓహెచ్ఎస్ఐ హైదరాబాద్. వీరి గురించి మెడికల్ సూపరింటెండెంట్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. I welcome all the respected civil surgeon, Kausar madam, Arima madam, Humaira Naushi, Sampath garu, A4 AD, Satyanarayana Reddy garu, co-convener Jack, Lingamaya garu, our senior assistant is retiring today, and Gangadhar garu, A1 and A4. I welcome you all and my dear doctors, staff members of area hospital Golconda, all the ministerial staff, nursing staff, and also all the paramedical staff and all. I welcome you all today for the retirement function of Lingamaya garu. Lingamaya garu joined on 18th June 2018 in this hospital, area hospital Golconda, before COVID time. He is a very sincere and dedicated person. He always does the work on time and is also punctual to duties. And whenever any work is interested, he'll do it on time. That's we appreciate him. And during this 8 years tenure, there was no problem at all in the office. He used to manage excellently, along with the others in the team of the office team. I thank him all for the good services he has provided in area hospital Golconda. And one appreciable thing is that he has served as in the border security force from 85 to 92. Give a clap to him, because Indian Army has served for 7 years. He has served as Indian Army.
that's a very good notion, because we should serve our motherland. So that is the one. He has served for 7 years in border security post in under Indian Army. So I thank him for all his services and excellent management skills. I thank him for his good services. I wish him a happy, healthy and fruitful retired life. Thank you. ఆరంభమైన వారు మాట్లాడాలని. Good afternoon, everyone. We have gathered here for retirement function of Lingamaya Garu. I wish him a very happy and healthy retirement. Thank you for all the services he has given to Area Hospital, Golconda. Thank you. జేఏసీ సెక్రటరీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పదవి విరమణ సన్మాన సభాధ్యక్షులు వచ్చిన మెడికల్ సూపరింటెండెంట్ గారు, మరి ఆయనకు, మరి చిరకాలంగా మా మారునాలో పనిచేసిన డాక్టర్ రాకేష్ సార్ గారికి, మరి ఏవో సంపత్ సార్ గారు, రవికుమార్ గారు, మరి మా మిత్రులు రామ్ ప్రసాద్ సత్యనారాయణ గంగవారి గారు, మరి రమేష్, మరి మా జేఏసీ కో కన్వీనర్స్, కో చైర్మన్స్, మరి లింగమయ్య సార్ అందరి మిత్రులు అందరికీ కూడా సిబ్బందికి నా హృదయపూర్వకంగా నమస్కారములు. మాది మహబూబ్నగర్ జిల్లా. లింగమయ్య గారు మేము దాదాపుగా 11 సంవత్సరాలు 2007 నుంచి 2018 వరకు ఒకటే దగ్గర పనిచేసినాము. మెడికల్ కాలేజ్ రావడం మహబూబ్నగర్ సిబ్బందిని అందరినీ కూడా కౌన్సిలింగ్ పెట్టి అప్పుడున్న డాక్టర్ శివప్రసాద్ కమిషనర్ గారు వివిధ ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు లింగమయ్య గారు మరి గోల్కొండ హాస్పిటల్ తీసుకోవడం, మేమంతా నారాయణపేట హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. మరి లింగమయ్య గారు ఇల్లు కూడా మా ఇంటి వెనుకనే ఉంటుంది, ఒకటే కాలనీ, ఒకటే వార్డు. మా ఇంటికి రెగ్యులర్గా టీచర్స్ కాలనీ మా అమ్మాయిలు ఉంటాము, చాలా కలిసే వాళ్ళము. మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, సార్ కొడుకు మా కొడుకు ఇద్దరు క్లాస్మేట్లు, ఇద్దరు పేర్లు కూడా గౌతమే, ఇద్దరు పేర్లు గౌతమే. సార్ పెద్ద కొడుకు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇద్దరం బస్ ఎక్కి వెళ్తుంది. సార్ నేను ఇద్దరం లింగమయ్య సార్, నేను అప్పుడు ఇంటర్మీడియట్ 2012-14 గౌతమ్ ఇంజనీరింగ్ అయిపోయిన ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. మా బాబు ఇంజనీరింగ్ అయ్యాక ISM అక్కడ జాబ్ చేస్తున్నాడు. మరి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మేము చాలా రవి సార్ అందరం మేము DCHS లో మన రవికుమార్ సార్ ఉన్నప్పుడు కూడా ఒక టీమ్ గా ఉండేది. ఆఫీస్ స్టాఫ్, మెడికల్ ఎంప్లాయీస్, నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ కూడా చేసిన. కానీ యూనియన్ లో మేము జేఏసీ అనేది అప్పుడు లేకపోయినా అందరూ మినిస్టర్ స్టాఫ్ యూనియన్లను కంబైన్ కూడా చాలా తోలుగా యూనియన్లకు వాళ్ళకు కొట్లాడుకుంటారు. యూనియన్ ఎంతసేపు నాకు మినిస్టర్ స్టాఫ్ పైన ఫైట్ చేస్తున్నాం, మాది ఇది రాలేదు, అది రాలేదు. కానీ ఏనాడు కూడా మేము మా ఏడు కానీ ఏడు కానీ గంగాధర్ సార్ కానీ అప్పుడు సీనియర్ అసిస్టెంట్ గంగాధర్ సార్ కూడా ఉండే, అందరం కూడా కలిసి పనిచేసుకున్నాము. హాస్పిటల్ కోసం చాలా సర్వీసెస్ చేసినాం. హాస్పిటల్ ని కాయకల్పన రాష్ట్రంలోనే మొట్టమొదటి అవార్డు మామూలు హాస్పిటల్ అప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడు రావడం జరిగింది. 2-3 సార్లు కాయకల్ప అవార్డ్స్ కానీ మిగతా ఏ అవార్డ్స్ వచ్చినా అంటే అదృష్టం ఏంటంటే మామూలు పూర్ జిల్లా పేషెంట్స్ ఎప్పుడు వద్దన్నా ఎప్పుడు ఫుల్లే, అన్ని వైపులు డెంటల్ వైపులు కానీ జనరల్ వైపులు అంతా ఫుల్లే. నువ్వు యాక్సిడెంట్ చేసిన లేదంటే అవి ఫుల్లే. ఏ దాంట్లో సెన్సర్ చూసుకున్నా మామూలు. ఆ విధంగా మామూలు హాస్పిటల్ కోసం మేము అందరం కూడా చాలా సంవత్సరాలు రిటైర్డ్ ఫార్మసీ సూపర్వైజర్ కూడా రామ్ ప్రసాద్ సార్ కూడా రావడం జరిగింది. మరి లింగమయ్య సార్ అంటే మాకు చాలా అభిమానము. చాలా ఎప్పుడు కూడా స్కూల్లో నడుస్తుంటాడు సార్, స్కూల్లో డిసిషన్ తెలుసుకుంటాడు. చాలా మంచి అందరితో కలుపుకొని పోతాడు. కాంప్లికేటెడ్ కాదు, గర్వం అనేది లేదు. కాబట్టి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ చెప్తే ఖచ్చితంగా మేము గోల్కొండ హాస్పిటల్ వస్తాం సార్, మీకు రిటైర్మెంట్ ఫంక్షన్ ఆచారై మీకు ఖచ్చితంగా మేము కలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మామూలుగానే ఉంటాడు కాబట్టి మేము అందరం రెగ్యులర్ గా కలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ముందే చెప్పింటే కార్పొరేటర్ అన్నా ఒప్పిస్తుంది, మా వాళ్ళ మంచిగా బుద్ధికి ఒప్పిస్తుంది, కాంగ్రెస్ అని ఒప్పిస్తుంది. మరి సార్ రిటైర్మెంట్ దగ్గర ఉన్నా కూడా ఒక సైడ్ చేసితే నిన్న వరకు అయిపోయింది. కార్పొరేటర్ గా నామినేషన్ 3 ఎలక్షన్స్ ఉన్నాయి. మరి విధంగా పదవి విరమణ చేసినంత తర్వాత కూడా వారు వారి కుటుంబాలు దేవుని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన సత్యనారాయణ గారు 2 విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. సహచరుడు నేటి ఈ పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సుబ్రహ్మణ్య సార్ గారికి, ఆర్ఎం మేడంకి, సన్మాన లింగమయ్య సార్ గారికి, మరియు వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈ సమావేశానికి హాజరైన వివిధ హోదాలో ఉన్న స్టాఫ్ అందరికీ, మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ తరఫు నుండి
నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. లింగమయ్య సారు అందరు చెప్పినట్టు ఆయన ఫస్ట్ ఆర్మీలో వేసిండు, ఆ తర్వాత మన వైద్య విధాన పరిషత్కి వచ్చిండు. మామూలుగా ఏ తండ్రి అయినా కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. అందుకే మన లింగమయ్య కూడా వాళ్ళ పిల్లలు మంచి చదువుకోవాలని కోరుకుంటాడు. కానీ ఏమైందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పిల్లలను మంచిగా ఉన్నత చదువు చదివించాలంటే చాలా కష్టపడినా కూడా ఆ ఉద్యోగం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఉద్యోగం చేస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి లింగమన్న ఒకడు ఉద్యోగం చేస్తాడు, ఒక ఉద్యోగం చేయడు. ఏం చేయాలని ఆలోచించి వద్దని ఎల్ఐసి ఓపెన్ చేసేసాడు. ఎల్ఐసి ఓపెన్ చేసి ఏం చేసినాడు, పొద్దుగాల లేచిన తర్వాతే 10:30 వరకు ఎల్ఐసి పని చేసేది, వడ్డీ పని చేసేది. ఆ తర్వాత 10:30 తర్వాత హాస్పిటల్ పని చేసేది. ప్రతిరోజు డ్యూటీకి వచ్చేటప్పుడు అర్ధగంట 15 నిమిషాలు లేటే వచ్చేది అన్న. కానీ అందరూ ఏమనుకునేది, అదే లింగమయ్య లేట్ వస్తున్నాడు అనుకునేది. కానీ ఆయన 5-6 గంటలకే ఆయన ఉద్యోగం పెట్టాడు సంగతి ఎవరు ఉద్యోగం అక్కడ ఉద్యోగం పెట్టాడని. అట్లా చాలా కష్టపడ్డాడు. పిల్లల్ని అనుకునే విధంగానే మంచి చదివించాడు. ఏదైతే మేము పిల్లలు మంచిగా మంచిగా ఉంటేనే కదా మనకు ఆనందము. ఇప్పుడు సంతోషంగా 61 సంవత్సరాలు ఉద్యోగం చేసి సంతోషంగా రిటైర్ అవుతున్నాడు. ఇక మీదనన్నా మనకు ఉద్యోగం లేదు, 10:30 to 5 అనేది లేదు. కాబట్టి చాలా కూల్గా ఈ యొక్క ఎల్ఐసి వేసుకొని ఇంకా ముందుకు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తుంది. సత్యనారాయణ సార్, లింగమయ్య గారి ఎల్డర్ బ్రదర్ ఈ వెంకటరాములు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి మెడికల్ సూపరింటెండెంట్ గారు మరియు ఆర్ఎంఓ గారు మరియు మిగతా పెద్దలు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు ఈ హాస్పిటల్ బంధువర్గం, అంటే బంధువులే కదా, మనంతా ఒక రకంగా పనిచేసే వాళ్ళంతా రక్త సంబంధం లేనప్పటికీ ఒక ఆక్యుపేషన్ ఉన్నారు కాబట్టి బంధువులే అందరూ. అయితే మా చిన్న పరిచయం చెప్పారు సార్ ఇంతకుముందే, మా కుటుంబం యొక్క పరిచయము. మా అమ్మ నాన్నకు ఏమీ చదువు రాదు. అమ్మ మమ్మల్ని పాలంతో, నాన్న అటెండరు, అమ్మ పాలంతో చదివించింది. అయితే మేము స్వయంగా కష్టపడి అందరం పైకి వచ్చాము. మాకు అనుకోకుండా మాకు ఆర్య సమాజం పరిచయం ఏర్పడింది. దానివల్ల మా ఇంటికి చదువు వచ్చింది. మనం ఇంట్లో అందరూ, మా అమ్మ నాన్న చదువు లేదు కానీ అందరం చదువుకున్నటువంటి వాళ్ళు. మా ఇంట్లో బీటెక్లు ఉన్నారు, నేను పీజీ, నేను రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపాల్గా రీసెంట్లీ రిటైర్డ్ అయింది. తర్వాత బ్రదరు బీటెక్, మా చెల్లెలికి బావకు చదువు రాదు కానీ వాళ్ళ పిల్లల్ని, అమ్మాయిని ఎంబీఏ చేయించారు, పిల్లల్ని బీటెక్ చేయించారు, అందరు చదువు వచ్చింది. అయితే ఇదంతా కృషి వర్తి అంటే మా అమ్మ నాన్న. అయితే ఒక చిన్న సందర్భం చెప్పుకోవాలి. తమ్ముడు కారు తీసుకున్నాడు, మా ఊరిలో పనిచేసేటప్పుడు కారు నడిపించుకుంటూ వెళ్ళేవాడు. అమ్మ పాలం మీద తల మీద గంప పెట్టుకొని పాలం మీద. అయితే ఫ్రెండ్స్ ఎవరు అన్నారంట, లింగమయ్య నీవేమో కాళ్ళు తిరుగుతున్నావు, మీ అమ్మ గంప మీద తల మీద గంప పెట్టుకొని పాలమ్ముతుంది అని అన్నారంట. అయితే తమ్ముడు వచ్చి అన్నాడు అమ్మని, అమ్మ మా ఫ్రెండ్స్ అంతా అంటున్నారు పాలు బంద్ చేయమ్మా, మా అమ్మ అమ్మనేమో గంప మీద గంప పెట్టుకొని పాలు అమ్ముతుంది, నువ్వేమో కాళ్ళు తిరుగుతున్నావు. అమ్మ నేను కాళ్ళు తిరుగుతున్నా బాగాలేదమ్మా బంద్ చేయమన్నా. మా అమ్మ ఏమన్నదంటే, బిడ్డ నీ పని యూజ్ చేయి, నా పని నేను చేస్తాను అనేది. ఇది అంటే ఒక రకంగా వృత్తి గౌరవం. అయితే ఆ విధంగా కష్టపడ్డారు కాబట్టి మమ్మల్ని ఈ విధంగా చదివించారు, మేము ఇంత పైకి వచ్చాము. అయితే ఇక మా కుటుంబం చాలా చక్కటి కుటుంబము. మాకు ఇట్లాంటి మనకి ఎవరితో ఎట్లాంటి ఆస్తి తగాదాలు కానీ ఇవన్నీ ఏమీ లేవు అట్లాంటివి. అయితే చక్కగా ఉన్నాం మేమంతా. అయితే తమ్ముడు చెప్తే ఉన్నాడు, ఆర్మీలో సేవ చేశాడు, ఎవరైనా సరే ఆర్మీలో సేవ చేయాలి, తప్పకుండా దేశ సేవ. అయితే అక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలుస్తాయి. దేశభక్తి చాలా అవసరం ఈనాడు. ఇప్పుడు ఇంకా మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం అన్నప్పుడు. దేశభక్తి ఎంత ఉంటే అంత దేశం అంతా గట్టిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ట్రంప్ని పిచ్చి వాగులు వాగేటువంటి ట్రంప్ని రోజు ఎదుర్కొంటున్నాడు మౌనంగా. అంటే మనమంతా ఆయనకు మనం సహకరిస్తున్నాం. అయితే ఇంకా అందరికీ ఒకవేళ అందరూ ఇజ్రాయెల్ లాంటి దేశం ఏ విధంగా అయితే అందరికీ కంపల్సరీ చేసిందో ఆ విధంగా అందరికీ
ఆర్మీలో సేవలు అందించే కంపల్సరీ చేస్తే ఇంకా దేశం సుభిక్షంగా దృఢంగా ఐకమత్యంగా ఉంటుంది. ఇప్పుడు మౌనంగా ఎదుగుతుంది భారతదేశం, దీనికంత గొప్ప ఇది చెప్పుకోవాలి. తర్వాత మా తమ్ముడు ఇది వైద్య సేవలో పనిచేయడం చాలా సంతోషము. ఎందుకొరకంటే అమర్త్య సేన్ అంటాడు, బీదతనం అంటే డబ్బు లేకపోవడం బీదతనం కాదు, ఆరోగ్యం లేకపోవడం కూడా బీదతనమే, చదువు లేకపోవడం కూడా బీదతనం. కాబట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. మీరంతా ఇంతమంది ఆ కుటుంబాన్ని మేము చూస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది. అయితే అతనికి చక్కగా వీడుకోలు పలుకుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మీరంతా ఇంతమంది హృదయపూర్వకంగా అతనికి వీడుకోలు పలుకుతున్నారు కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇంకొకటి, ఎవరికైనా సరే ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మిగతా జీవితం మా సుఖంగా ఉంటుంది. తమ్ముడు ఆల్రెడీ చేస్తున్నాడు, LIC బిజినెస్ ఆయన చేస్తున్నారు, ఆయన చేసుకుంటాడు. అయితే మాకు కూడా వేరే అంటే మన సంపాదనతో పాటు వేరే ఉండడం కూడా చాలా అవసరం. ఎందుకొరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలు, ఆర్థిక అవసరాలు చాలా ఎక్కువ మనిషికి. కాబట్టి అందరికీ అట్లాగే ఉండాలి. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా అందరూ మా కుటుంబంలో అందరూ అంత చక్కగా ఉన్నాం. మా చెల్లెలు కుటుంబము, మా కుటుంబం అంతా, మా అబ్బాయిలు అందరూ స్థిరపడ్డారు. వీఆర్ వెరీ హ్యాపీ. తర్వాత మా కుటుంబంలో మేము సంతోషంగా ఉన్నాము. అది అందరికీ ఇలాగే ఉండాలి. మా తమ్ముడి యొక్క జీవితం మీద శేష జీవితం చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తూ, ఆ తర్వాత ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు. విద్య ఆవశ్యకత, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మరియు దేశభక్తి గురించి చాలా చక్కటి పాఠం చెప్పారు మనందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మరియు వారి రెండవ బ్రదర్ అయిన లక్ష్మయ్య సివిల్ ఇంజనీర్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. లింగమయ్య గారి గురించి అనుభవాలను పంచుకోవాలని. సో వేదికను అలంకరించిన మెడికల్ సూపరింటెండెంట్ గారు, RMO గారు, మిగతా పెద్దలు, ఈరోజు మా బ్రదర్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా ప్రతి మనిషి ఇక్కడ కూర్చున్న ప్రతి మనిషి ఒక హిస్టరీని క్యారీ చేస్తుంటారు. అట్లాగే మేము కూడా కొన్ని హిస్టరీని క్యారీ చేస్తున్నాము. ఆ హిస్టరీ ఏంటంటే, మా బ్రదర్ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు, నేను ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. మాకు ఆ టైంలో ఇల్లు అయితే కట్టాము, మేమే దానికి లేబర్ అంటే మేమే ముగ్గురు బ్రదర్స్. మేస్త్రి వచ్చేవాళ్ళు, మేము ముగ్గురు బ్రదర్స్ లేబర్. సో మేమందరం స్కూల్కి పోవాలంటే ఫస్ట్ అక్కడ మట్టి రెడీ చేసి స్కూల్కి పోవాలి. వాళ్ళు వచ్చి లేబర్ వచ్చి పని చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకా మాకు కిలోమీటర్ దూరంలో బావి ఉంటుంది. ఆ బావిల నుంచి మార్నింగ్ ఈవినింగ్ నీళ్ళు తవ్వాలి. సో ముగ్గురం బ్రదర్స్ షేర్ చేసుకునేవాళ్ళం అనమాట. సో అప్పుడు కరెంట్ కూడా లేదు. సో మాకు చదువు అనేది మెయిన్ జాబ్ కాదు మా టైంలో, ఎందుకంటే మా మెయిన్ పని అంతా ఇంటికి హెల్ప్ చేయడం. సో మిగతా రిసోర్సెస్ ఏమి ఉండేవి కావాలన్నమాట. సో ఆ చిన్న ఫ్యామిలీ నుంచి, చాలా పేపర్ ఏరియా నుంచి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము అని అంటే, మా తమ్ముడు ఇది అంటే ఇలా ఈ స్టేజ్కి వచ్చిందంటే నిజంగా అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో మా తమ్ముడు ఈ ఫంక్షన్కు మీరందరూ రావడము, తను జాబు ఎక్కడ వ్యక్తి అయితే దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. సో అది కూడా అతను కంప్లీట్ చేశాడు, చాలా పట్టుదల. సో మీకు ఇందాక చెప్పారు కదా, BSFలో పోవడం అనేది. సో అక్కడ నుంచి మళ్ళీ రిటైర్ కావడము, మళ్ళీ ఇక్కడ చేయడం, ఇది కంప్లీట్ చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. సో దీని తర్వాత ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటే పెళ్ళి అయిపోతుంది, పిల్లలు అంటే పెద్దగా అవుతారు, వాళ్ళు సెటిల్ అయిపోతారు. సో మనకు కూడా వృద్ధాప్యం వస్తుంది. ఇక ఇప్పుడు కూడా మనం వృద్ధాప్యం దగ్గరకు వచ్చినట్టే. మరి దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటే మనము కొంత ఆధ్యాత్మికంగా కూడా ఎదిగితే బాగుంటుంది. ఎందుకంటే మనలో కొన్ని లక్షణాలను, కొన్ని గుణాలను పెంచుకోవాల్సి ఉంటుంది. మనందరికీ ఇది వర్తిస్తుంది. మనలో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ భావాలను మనం ఒకవేళ పెంచుకుంటే ఈ శేష రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని నేను మీ అందరికీ వినవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నమస్కారం. అదే నాకు లింగమయ్య చిన్న మామ అవుతాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడిన వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే మేము చిన్నప్పటి నుంచి మా చిన్న మామ అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర
పుట్టి పెరిగింది. నేను పుట్టి పెరిగింది మొత్తం నేను జాబ్ రిటైర్డ్ అంటే జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అదే మా మామ చాలా మాకు హెల్ప్ చేశాడు. మా చిన్న మామ ఆయన బిఎస్ఎఫ్లో నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాకు చాలా హెల్ప్ చేశారు. నేను 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా చేసిన తర్వాత నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. దీనికి కారణం మా పెద్ద మామ, మా నడి మామ, తర్వాత మా చిన్న మామ వల్లనే మేము ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నామంటే మా మామ వాళ్ళ వల్లనే, మా అమ్మమ్మ మా తాత వల్ల మాకు హెల్ప్ చేశారు. అయితే మా మామ రిటైర్మెంట్ కోసం రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఏముంది ఇంకా నేను మాట్లాడింది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా? గౌతమ్ ప్లీజ్ వెల్కమ్. ఇందాబాయి బీటెక్ కంప్లీట్ చేశారు, ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఏంటంటే నేను మీకంటే చిన్నోని కాబట్టి నాకు ఏదో గొప్ప మాటలు మాట్లాడడం రాదు. సో బేసిక్గా ఏంటంటే నేను మీ అంతా ప్రొఫెషనల్ మాట్లాడకపోవచ్చు, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కొంచెం బ్యాడ్, బయట రెప్యుటేషన్ బాగాలేదు, రైట్? నేను మా ఫ్రెండ్స్ స్కూల్ ఉన్నప్పుడు చెప్పేది మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తే ఎంబడి అడిగేది, అరే ఈ డాడీకి ఎంతో వస్తుంది టేబుల్ కింద అది అని. ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చేది. నీకు కూడా తెలుసు అది, నేనేమి ఇప్పుడు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అడల్ట్స్, రైట్? ఇదంతా పెద్దవాళ్ళని నేను కూడా పెద్దవాళ్ళని, సో ఐమ్ ట్రైన్. అయితే మా డాడీ ఎంత నిజాయితీ అంటే ఒక పెన్ను కూడా తీసుకురాలి ఇంటికి ఇప్పటివరకు. ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తాను. నేను 10th లో 11th లో ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకసారి వచ్చినప్పుడు నాకు అక్కడ ఒక టేబుల్ కనిపించింది అనమాట. గవర్నమెంట్ ఇష్యూ టేబుల్ కనిపించింది, దానికి చైర్ కనిపించింది. నాకు చాలా నచ్చింది ఆ టేబుల్. నాకు ఆ టేబుల్ ఆ చైర్ కాంబినేషన్ చాలా నచ్చింది. నేను 2 వారాలు అనుకున్నాను మా డాడీని, పాపా ప్లీజ్ ఆ టేబుల్ ఎవరు వాడలేరు, నాకు తీసుకురా ఇంటికి, నేను వాడుకుంటా, కావాలంటే నేను డబ్బులు ఇస్తా, తీసుకురా అంటే నేను ఇయ్యం, తీసుకురాను. గవర్నమెంట్ నేను తీసుకొస్తే నా పేరు ఖరాబ్ అవుతుంది, నేను తీసుకురాను, అంతే. అది మా డాడీ. హీఈస్ మై హీరో, హీ విల్ ఆల్వేస్ బీ మై హీరో, హీ విల్ బీ మై ఇన్స్పిరేషన్. అంటే రోజు కొట్లాడతాం, స్టిల్ కొట్లాడినా కానీ ఆయన నా తండ్రి, నా హీరో. నేను ఆయనకు గొప్పని కాలేను ఇప్పటికీ నా జీవితంలో, అది గ్యారంటీ. కానీ నేను నా చాతనంత వరకు ఆయనని గర్వపరచడానికి ట్రై చేస్తాను, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఉన్నారా బిల్డింగ్? ఓకే, ఏవో గారు సంవత్సరాలు మాట్లాడవలసిందిగా రిప్రజెంటేటివ్ ఆల్సో. వేదికను అలంకరించిన సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఏ గారికి, ప్రొఫెసర్ మేడం గారికి, మరియు ఏఎస్సీ చైర్మన్ సత్యనారాయణ సార్కు, మరియు గంగాధర్ సార్కు, మరియు తోటి ఉద్యోగులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు లింగమయ్య రిటైర్మెంట్ కొరకు మనం అంతా కలిసినాం. లింగమయ్య నాకు 2018 నుంచి తెలుసు. లింగమయ్య ఒకటి ఏంటంటే, లింగమయ్య ఒకటి చెప్పుకోవచ్చు, ఆయన కార్లు ఎప్పుడు షూ ఉంటాయి, ఏడా టైం దొరికితే అలా వాకింగ్ చేస్తాడు. అదే ఆయన ఆరోగ్య రహస్యం అనిపిస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 7 టైం దొరికితే అలా చేస్తాడు. ప్రతి ఎంప్లాయీకి ఒక అదృష్టం ఏంటంటే, ఏ ఛార్జెస్ లేకుండా మంచి ఆరోగ్యంగా రిటైర్మెంట్ అయితే అది అదృష్టమే. ఆ అదృష్టం నేను లింగమయ్య కూడా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఒక చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఎంతోమంది రిటైర్ అయినాక కొంచెం ఒక రకమైన అదైపోతారు. నేను ఒక మధ్యలో ఒక ఆయన రిటైర్మెంట్ స్పీచ్ ఇన్నా. ఆయన ఫుడ్ డిపార్ట్మెంట్లో 35 years సర్వీస్ చేశారు, మంచి. ఆయన స్పీచ్లో ఏమన్నాడంటే, నేను ఈ ఆఫీస్లో 35 years చేశాను, వివిధ హోదాలో పనిచేశాను, వివిధ వ్యక్తులతో మాట్లాడాను, వివిధ వ్యక్తులతో ఇంట్రడక్షన్ అయ్యి ఎంతో సుఖంగా, ఎంతో నా డ్యూటీని ఎంతో విధంగా చేశాను. నా 60 years వచ్చినప్పుడు వాళ్ళు నా చేతిలో ఒకటి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చారు, ఇక నీకు సర్వీసెస్ అవసరం లేదు. దాన్ని నేను మనసారా స్వీకరించవలసిందే.
కానీ రిటైర్మెంట్ అయినాక ఒకరోజు వస్తే నా సీట్ లేదు, నేను ఒక విజిటర్ లెక్కన రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని, కానీ నేను ఈ కథ చెప్తున్నా అంటే లింగమయ్య సార్కి అవసరం పడదు. ఆయన రిటైర్ అన్న కూడా అంతే బిజీ ఉంటాడు, దీనికంటే ఎక్కువ బిజీ ఉంటాడని నేను ఆడుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తూ ఉంటాడు, ఏదో ఒక పని మీద ఉంటాడు. రిటైర్ అయినా కూడా ఆయన ఏదో ఒక పని మీద ఉండి కంపల్సరీ ఆయన ఏమంటారు ఏదో సాధిస్తాడని నేను అనుకుంటున్నాను. అదే ఇంత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Civil surgeon, our senior civil surgeon, HOD of Gynecology OPC department, Madam Dr. Kausar Asana. Good afternoon, Superintendent sir, my senior my colleagues and all administrative staff, nursing staff and all the members who are sitting here. And today we have gathered to honor Mr. Lingamaya Garu for his completion of his service. 32 years of service without any remark. That's a very great achievement, sir. And today, what we have found is he has worked with dedication, sincerity. And main thing was he has worked with sincerity. And apart from his professionalism, the main appreciating quality of Mr. Lingamaya was his humble nature and down-to-earth personality. I request a very healthy, happy and joyful retirement for Mr. Lingamaya. Thank you, Kausar Asana. Senior nursing officer, Vijita Garu, రావాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రేమతో మీ అందరినీ లింగం సార్ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆహ్వానిస్తున్నాము. లింగం సార్ గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, చాలా సౌమ్యుడని నేను గ్రహించింది సార్ గురించి చెప్పగలను. సార్ మీ రిటైర్మెంట్ ఫంక్షన్ తర్వాత దేవుడు మీకు మంచి ఆరోగ్యాలను ఇచ్చి మంచి ఆరోగ్యము మంచి సంపదనిచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నా హృదయపూర్వకంగా మా నర్సింగ్ తరఫున కోరుకుంటున్నాను. ఇంకొకటి మా జంబోజెట్ రవణ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆల్ రౌండర్ మా రవణ అన్న, మిమ్మల్ని మిస్ అవుతున్నాము. నిజంగా చాలా బాధాకరం. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ సార్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోవడం అంటే చాలా బాధాకరం. మా మిసైల్స్ ఉన్నారు రైతులు, వాళ్ళు హాస్పిటల్ని ఇంకా ఎంప్లాయీస్ అందరి విషయంలో మాకందరికీ హెల్ప్ చేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా అందరికీ కావాల్సిన సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాము. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లింగమయ్య గారి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హెల్తీగా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ మీరు ఇలాగే నవ్వుతూ యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మనోజ్ కుమార్ ఇచ్చిన మెడికల్ సూపరింటెండెంట్ ఏవో సార్, ఆర్ఎంఓ మేడం, సివిల్ సర్జన్స్ అండ్ మన జేఏసీ సెక్రటరీ సార్, లింగమయ్య సార్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ అండ్ స్టాఫ్ ఇచ్చేసిన ఇక్కడ అందరికీ సభ్యులకి లింగమయ్య సార్ గురించి స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ ఏ మైన్యూట్ టెక్నిక్ కూడా ఏ విధంగా పర్ఫెక్షన్కి దాన్ని చేయాలంటే మనం చూస్తే సింపుల్గా అనిపించవచ్చు, బట్ ఈ షోస్ ఆ సింపుల్ని కూడా ఏ విధంగా పర్ఫెక్షన్ మనం చేయొచ్చు అని చెప్పేది. ఈ విధంగా కొన్ని విషయాలు సార్ దగ్గర నేర్చుకున్నాం. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి బాల్యం నుంచి కెరియర్ రిటైర్మెంట్ చేసే వారికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క గురువులుగా మనం ఎవాల్వ్ అవుతూ వస్తాం మన కెరియర్లో. అందరికీ విద్యా గురువులు, ఉద్యోగ గురువులు, ఇంకా మనం స్కిల్ నేర్పించినప్పుడు గురువులుగా మనం స్వీకరిస్తూ వాళ్ళ కనుసంధంలోనే మనం ఎవాల్వ్ అవుతూ వస్తాం. సో నా కెరియర్ నేను ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్గా మా ఉద్యోగ గురువులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. సంపత్ సార్, ఏవో సార్, రవి సార్, ఇంకా లింగం సార్. నేను వీళ్ళని ఏ విధంగా నేను ట్రీట్ చేస్తానంటే RRR మూవీ అందరికీ తెలుసు కదా, RRR రైస్ రోల్ రివోల్ట్ డెఫినేషన్ అనేది ముగ్గురికి వర్తిస్తుంది. బట్ వాళ్ళ పర్యవేక్షణలో
ఆ సర్వీస్కి మేము ఎలా ఇవ్వాలి అనేది మమ్మల్ని వాళ్ళట్లా మౌల్డ్ చేశారు. అనివార్య పరిస్థితుల వల్ల సార్ రిటైర్మెంట్ కావడము, రిటైర్మెంట్ ఏజ్ వచ్చి మా రవి సారు ప్రజెంట్ జోనల్ అలిగేషన్లో సార్ ట్రాన్స్ఫర్ అవ్వడము అంటే కొంచెం బాధ అనేది కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏమైనా మేము ఉన్నప్పులే అని చెప్పేసి మేము వెనకాలని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్, ఆ కరేజ్ అనేది ఉంటుంది. సడన్గా వీఆర్ మిస్సింగ్ దట్. ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ బట్ స్టిల్ ఆ ఫీల్ అనేది ఉన్నది. సో ఆ వాక్యూమ్ ఎప్పుడు సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ కూడా వాళ్ళ గైడెన్స్ మాకు ఎప్పుడు ఉండాలని అది ఒకటి మేము ఇక్కడ ఒక సెల్ఫిష్ అనిపిస్తుంది నాకు. ఐ వాంట్ టు బి సెల్ఫిష్ వేర్ ఎవర్ దే ఆర్. ఐ ప్లీడ్ దెమ్ టు హెల్ప్ us, guide us and evolve more and give best service throughout our service. అండ్ లింగమయ్య సార్కి ఆఫ్టర్ రిటైర్మెంట్ హెల్దీ లైఫ్ ఉండాలని ఆశిస్తూ, ఇంకోటి లింగమయ్య సార్ 61 years రిటైర్మెంట్ అని అంటే ఈ స్టిల్ లుక్ యంగ్. బికాస్ ఇప్పుడు సార్ గ్రౌండ్లో వెళ్ళి రౌండ్లో వాకింగ్ చేయమనంటే ఐ మే నాట్ బి కంపాటబుల్ టు హిమ్. అంటే సార్ ఆ విధంగా తన హెల్త్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఇట్ ఈస్ ఆల్సో థింగ్ విచ్ హీ టాట్ మీ. యూ నీడ్ టు బి ఫిజికల్లీ ఫిట్ టు డూ ఎనీథింగ్ అండ్ ఎనీ మూమెంట్. సార్ ఎందుకంటే చెప్పినట్టు ఆర్మీ నుంచి వచ్చారన్నారు కాబట్టి అట్లా అడాప్ట్ అయిపోయారు సార్ ఆ ఫిజికల్ హెల్తీ లైఫ్కి. So these are the things which I have learned from him and thank you for your guidance sir. And after retirement కూడా మీ సర్వీసెస్ ఇంకా ఎప్పుడు అవసరం ఉందో మీరు ఉండాలని. రవి సార్ ఎస్పెషల్లీ wherever you are just guidance and be a mentors. ఇక మా ఏమో సార్ అయితే ఇక చెప్పాల్సి లేదు. అంటే సార్ ఎట్లా అంటే మా రవి సార్ T20 బ్యాట్స్మెన్ అంటే మా సార్ ఏమో టెస్ట్ బ్యాట్స్మెన్. ఏమన్నా మీరు చూడండి మేము చూసుకుంటామని ఆ కాన్ఫిడెన్స్ కరేజ్ మా వాళ్ళు నింపి అంటే ఎవాల్వ్ చేస్తూ వచ్చారు. లైక్ ఆ సెల్ఫిష్నెస్, ఆ గైడెన్స్ మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ సపోర్ట్. మన ఐసిడిసి కౌన్సిలర్ దిలీప్ కుమార్ రావాలని కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వేదికని అలంకరించిన పెద్దలు, ఈరోజు ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు సూర్యట్ గారికి, ఆర్మో గారికి, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ హెడ్ గారికి, మరి తెలంగాణ మెడికల్ జేఏసీ కన్వీనర్ గారికి, మరి సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, సార్ దాదాపుగా 6 నెలలు ఆర్మీలో బిఎస్ఎఫ్లోగా 10 సంవత్సరాలు దేశ సేవ చేసి, మరి అదేవిధంగా మన హాస్పిటల్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా మటుకు పేద ప్రజలకు సేవ చేయడం ఉంటుంది. అక్కడేమో దేశ సేవ అంటే మొత్తం అంటే వాళ్ళు బాధల్లో ఉంటేనే మనం ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతాం. సో అలాంటి సేవ చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం సార్కు రావడం మనందరి అంటే సార్ మనతో ఉన్నాం కాబట్టి మనందరి కూడా అదృష్టము. సో సార్ మీరు ఇంకా స్టిల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ సేవలు ఈ దేశానికి అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా మీరు హెల్తీగా, ఆరోగ్యంగా, ఆయుష్తో ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు ల్యాబ్ నుంచి జగన్ గారు, ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్ నుంచి, డిసిహెచ్ఎస్ ఆఫీస్ నుంచి ఎవరైనా, డిసిహెచ్ఎస్ ఆఫీస్ కృష్ణ 2 మాటలు సహచర లింగమయ్య గారి గురించి మీ అనుభవాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు లింగమయ్య సార్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. లింగమయ్య సార్ గురించి ఒక 2 సింపుల్ వాక్యాలు. లింగమయ్య సార్ ఉగాది పచ్చడి లాంటి వారు. అన్ని రకాలుగా అన్ని ఫ్లేవర్స్ని చూడగలుగుతాం సార్తో ఉంటే. నవ్వు, కోపం, బాధ, హాస్యం అన్నీ ఉంటాయి సార్. మంచిగా అదొకటి. ఫైనల్ గా వారి సతీమణి వరలక్ష్మి గారు ఎక్స్ప్రెస్ చేయాల్సిందిగా పే చేస్తున్నారు.
కృతజ్ఞతలు, నమస్కారాలండి. సార్ సందర్భంగా నేను మీ అందరికీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఉద్యోగ నిర్వహణలో ఆఫీస్లో బాస్ ఇంట్లో భార్య కొన్ని భరించాల్సి వస్తుంది. లేట్ రావడం, కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఎవరి మనసులో నొప్పించి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించాలని కోరుకుంటున్నాము. మా ఎదుగుదలకు కారణమైన కుటుంబ సభ్యులు, మా సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మిగిలిపోయింటే విష్ణు డ్రైవర్, ఏరియా హాస్పిటల్ సీనియర్ డ్రైవర్. గౌరవనీయులు పెద్దలు మెడికల్ సూపరింటెండెంట్ గారు మరియు మా జాట్ కుక్కర్ గారు, సత్యనారాయణ సార్ గారు, మేడం ఆరమ్మ మేడం గారు, ఇంకా పెద్దలందరికీ గౌరవనీయులందరికీ ఉన్నాను. మా లింగం సార్ ఈరోజు రిటైర్మెంట్ అవుతుందో ఆయనతోటి ఎక్కువ చనువుగా ఉన్నది ఆఫీస్లో నేనే. నాకు తెలిసి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అనుకుంటే నా ఎప్పటి తిరిగేటోడు, అంటే ఆఫీస్లో పోయి నేనే ఎక్కువ చుట్టూ అన్న అన్న అనుకుంటా తిరిగేటోడిని. కొన్ని చూపించేటోడు నాకు తమ్ముడు ఇవో స్టాంప్ ఇక్కడ వేయాలి, తమ్ముడు ఇక్కడ వేయాలి అని బాగా చనువుగా ఉంటాడు. సార్ రిటైర్మెంట్ అయినా కానీ ఆయుర్వేదంతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా ఆర్ఎంఓ మేడం, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ గారికి, జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, ఇంకా మిగతా సిబ్బంది, ఇంకా స్పెషల్గా అంటే మన లింగం సార్, ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సిబ్బందికి గుడ్ ఆఫ్టర్నూన్. లింగం సార్తో ఒక 5-6 months నుంచి పరిచయం నాకు. ఎప్పుడు సార్ డిపార్ట్మెంట్ వేరే, నా డిపార్ట్మెంట్ వేరే, ఎప్పుడు కలిసిన సారు హాయోలో అని ఉంటుండే, మధ్యలో ఆఫీస్లో ఎక్కువ రావడంతో సార్తో ఎక్కువ పరిచయం అయినది. కానీ ఇప్పుడే సార్ గురించి విన్నా. సార్ మన చాలా సర్వీసెస్ గవర్నమెంట్కి ఇచ్చారు. మన బిఎస్ఎఫ్లో కానీ ఇంకా హాస్పిటల్లో సర్వీసెస్, ఇంకా ఇంత సర్వీసెస్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఒకటే ఉద్యోగం వస్తలేదు కానీ సారు 3-4 సర్వీసెస్ చేయడం అంటే కూడా ఒక పెద్ద గొప్ప విషయము. కానీ ఇప్పుడే తెలిసింది సారు ఈ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా పనులు చేస్తారు. సార్కి ఇంకా చాలా సక్సెస్ రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒకటేసారి 2 సీనియర్ అసిస్టెంట్లు మన హాస్పిటల్ నుంచి వెళ్తున్నారు అని చాలా బాధాకరమైన విషయం ఇది. మన రవి సార్ కానీ, మన లింగం సార్ కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కానీ మంచిగా చెప్తుండే. కానీ ఇప్పుడు ఒక 2 pillars మన హాస్పిటల్ నుంచి, అప్పుడు ఏ సంస్థ అయినా మనకు అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక హార్డ్. అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఏ సంస్థకైనా మనము గడపలేమనేది ఈ సందర్భంలో చెప్తున్నాం. అదేవిధంగా రవి సార్ కూడా వెళ్ళడం ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రవి సార్ తోటి చాలా క్లోజ్ బాండింగ్, బాగుంటారు రవి సార్ కూడా. అదే ఇంకా రైట్, థ్యాంక్ యూ. ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమన్. ఇంకెవరైనా కుటుంబ సభ్యులు, మిత్రులు, లేట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే తొందరగా రావాలని. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వేదికను అలంకరించినటువంటి ఆఫీసర్స్కి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా సార్ ఫ్రెండ్స్, తర్వాత నేను కూడా ఫ్రెండ్నే సార్కి. నేను సెక్రటరీలో చేస్తున్నాను సచివాలయంలో ఇన్స్పెక్టర్గా. ఈ లింగమయ్య బిఎస్ఎఫ్లో ఇద్దరం బ్యాట్మెన్స్. అక్కడ 6 years 7 years చేసి వాళ్ళ తండ్రి జాబ్ కొరకు స్టేట్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యిండు. చాలా హార్డ్ వర్క్. నాకు తెలిసి రోజుకి 3 గంటలు 4 గంటల కన్నా ఎక్కువ పడుకోవడేమనుకుంటా. అది కూడా బస్సులేమనుకుంటాడు ఆ 3 గంటలు 4 గంటలు కూడా. అంత హార్డ్ వర్క్ చేసాడు పిల్లల కొరకు. మంచి అంటే అలాంటి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఏమి అలసిపోకుండా, అంటే కష్టం అంటే మనం మన కొరకు చేసుకోవాలి, మన పిల్లల కొరకు చేసుకోవాలని మంచి సర్వీసింగ్ కూడా చేస్తాడు. తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా చేశాడు. తర్వాత రియల్ ఎస్టేట్, కొంచెం ప్లాట్లు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి అమ్మటం, అలాంటి పని మంచి సర్వీసింగ్ కూడా ఇస్తారు. అందులో మళ్ళీ ఎల్ఐసి చేసిన తర్వాత అతన్ని వదిలేయడు. అంటే అతనికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా
దాన్ని సాల్వ్ చేస్తాడు. తర్వాత ఏదైనా ప్లాట్ల విషయంలో అయినా ఏదైనా చాలా ఈ అంటే మహబూబ్నగర్ చెప్పడం చేసినా కూడా అంత మంచి ఉద్యోగం చేసి ఇవాళ ఒక రిటైర్డ్ అవుతున్నాడంటే ఒక విధంగా సంతోషం. మంచి హెల్తీగా రిటైర్డ్ అవుతున్నాడు. తర్వాత ఇంకా ఇంకా చెప్పదలుచుకున్నది ఏం లేదంటే కాకుంటే చాలా చాలా మంచి వ్యక్తి. అంత కష్టం అంటే అసలు ఇంకా ఏమి ఎన్నికేవాడు. నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ రెస్పాండ్ అవుతాడు. కొంతమంది స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు, తర్వాత మాట్లాడరు, ఇక ఎందుకులే నాకెందుకులే అనుకుంటారు, కట్ చేద్దాం అనుకుంటారు. అట్లాంటి వ్యక్తి కాదు. ఎనీ టైం ఒక 10 నిమిషాలు తగ్గుకున్నా మళ్ళీ తర్వాత అయినా ఫోన్ చేసి మాట్లాడతాడు. నా బెస్ట్ ఫ్రెండ్ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు చాలా చాలా థ్యాంక్స్, కంగ్రాచులేషన్. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు అందరికీ థ్యాంక్స్ అండి. నా పేరు ఈశ్వరరావు అండి. సచివాలయంలో చేస్తున్నాను. నేను ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. ఇంతకుముందు కర్తబాల్లో ఏసెఫ్ నుంచే వచ్చిన అదే ఏసెఫ్ నుంచి ఇద్దరము 86లో జాయిన్ అయినాం మహబూబ్నగర్లో. ఆయన సారేమో 7 years చేసి వచ్చిండు. నేనేమో ఒక 9 years చేసి నేను స్పెషల్ ప్రొటెక్షన్ కోర్సులో బిల్డింగ్ ఇచ్చిన. స్టేట్ గవర్నమెంట్కి లక్కీగా వచ్చింది. అంటే అది చాలా మందికి రాదు. అది ఆ అవకాశం మాకు 273 మందికి వచ్చింది. ఇప్పుడు సచివాలయం కానీ, హైకోర్టు కానీ, తర్వాత రిజర్వ్ బ్యాంకు, అసెంబ్లీ, తర్వాత ఏది యాదగిరి గుట్ట, అలాంటి కొంచెం మంచి మంచి ప్లేసులు అంటే న్యూసెన్స్ అయ్యే ప్లేస్లో ఉద్యోగం చేస్తున్నాం అన్నట్టు. ఈ గాంధీ హాస్పిటల్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, వాళ్ళు మీకు వింటారు అక్కడక్కడ పేపర్లో ఎస్పీఎఫ్ఓలే కావాలి మాకు భద్రత కొరకు అని గాంధీ వాళ్ళు ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇంకా మళ్ళీ చెప్తున్నా. ఇక అట్లా అక్కడ కూడా ఒక గార్డు అంటే 10 members అట్లా ఉంటారు ఎనీ టైం. కొంచెం గార్డు పేమెంట్ ఆ విషయంలో కొంచెం అటు ఇటు అయిందని మళ్ళీ మధ్యలో తీసేయటం, మళ్ళీ మధ్యలో ఇవ్వటం, అలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు కంటిన్యూగా ఉద్యోగాలు చేస్తున్నారంట. పేట్ల బుర్జీ మన ఏరియా హాస్పిటల్ అదేదో ఉంది కదా, అది అక్కడ కూడా ఎస్పీఎఫ్ వాళ్ళే ఉన్నారు. అంటే గవర్నమెంట్ సంస్థలకు చెడ్డ పేరు రాని దగ్గర ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ఎస్పీఎఫ్ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. సచివాలయంలో మేమే ఉద్యోగం చేస్తున్నాం, ఒక 260 మంది దాకా. అట్లా మా ఫ్రెండ్స్ రిటైర్ అవుతున్నందుకు నాకు నిన్ననే ఫోన్ చేసిండు ఇట్లా సంగతి. నేను ఇప్పుడు హడావుడిగా ట్రాఫిక్లో ఇప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చాను. అందరికీ ధన్యవాదాలండి. మా ఫ్రెండ్స్కి మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా ఉన్నారా ఫైనల్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కుటుంబ సభ్యులు? ఉద్యోగం చేసిన అందరికీ, వాళ్ళ ఆఫీస్ స్టాఫ్, వాళ్ళ ఆఫీసర్స్కి, వాళ్ళ కొలీగ్స్కి, బంధుమిత్రులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. లింగప్రయ గురించి చెప్పాలంటే నాకు గత 25 సంవత్సరాల నుంచి పరిచయము. నేను రీసెంట్గా మోపనార్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. లింగమయ్య గారు నేను ఇద్దరము పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కలిసి పనిచేసినాము. అప్పుడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నల్గొండ షిఫ్ట్ అయిన కారణంగా ఆయన డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేయడం జరిగింది. లింగమయ్య గురించి చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్. ఆయన మామూలు హార్డ్ వర్క్ కాదు. ఆయన హార్డ్ వర్క్ను వర్ణించలేము మనము. నిరంతరం పోరాడుతూనే ఉంటారు. పనిలో కానీ, ఇంటి విషయాల్లో కానీ, పిల్లల పెంపకంలో కానీ, ప్రతి విషయంలో హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. నాకు కూడా చాలా, నా ఎదుగుదలకు కూడా చాలా దోహదపడేటైనా. ఆయన అప్పట్లో ఇన్వాల్వ్ క్లర్క్గా ఉండేవాడు. నేను మా ఆఫీస్కి వచ్చిన ఏ లెటర్స్ కానీ, మా ఆఫీస్ నుంచి పోయే ఏ లెటర్స్ కానీ డ్రాఫ్టింగ్ అంతా రాకుండా నాకు నేను చూస్తానంటే ఎంత బిజీగా ఉన్నా కానీ నా కోసం సమయం కేటాయించి చూపించేవాడు. చాలా ముందు భాషపరుడు, చాలా మంచి వ్యక్తి అతను, చాలా హార్డ్ వర్కరు. ఈరోజు పదవి విరమణ పొందుతున్నందుకు ఆయనకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన పదవి విరమణ తర్వాత కూడా ఆయురారోగ్యాలతోనో అష్టైశ్వర్యాలతోనో పిల్లాపాపతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Good afternoon all. First of all, congratulations sir. Retirement అనేది అందరికీ ఎప్పుడో ఒక రోజు అందరికీ రావాల్సిందే జరుగుతుంది. బట్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్ మేడ్ విత్ లింగమయ్య సార్ మాకు ఒక 5 years నుంచి పరిచయము. ఆ 5 years నుంచి మేము ఎంత అంటే ఈజ్ ఇన్స్పైరింగ్ మీ అలాట్. జాబ్ చేస్తూ చిన్నప్పటి నుంచి ఆయన చెప్పే ఆయన కష్టాలు అవన్నీ దట్స్ నాట్ an easy thing. It's not a cakewalk for him. That success and all because of his hard work and his dedication towards work. Office అయిపోయిన తర్వాత కూడా ఆయన వేరే వర్క్స్లో ఆయన చూపించే enthusiasm and all, it's unbelievable. I would really pray to God that ఆయనకు మంచి ఆరోగ్యంగా ఉండాలని, రిటైర్మెంట్ తర్వాత పిల్ల పాపలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక నలుగురిచిన పెద్దలు మెడికల్ సూపరింటెండెంట్ గారు మరియు ఆర్ఎంఓ మేడం గారు, ఏఓ గారు, మా ఏడి గారు, ఏఓ గారు, పైన ఏఎఫ్ఓ అంటే మూడు సీట్లకు మా సార్కి ఆ సార్ మా చాలా అంటే మా ఆప్యాయత ఎంత అంటే సార్ మరియు సత్యనారాయణ గారు, తెలంగాణ మెడికల్ క్లాస్ యూనియన్ ప్రెసిడెంట్, జేఎస్సీ కన్వీనర్ మరియు ఇప్పుడు ఏంటి సార్ మర్చిపోయింది సారీ మా అన్న చాలా పెద్ద మనిషి మహబూడా నుంచి, మరియు గంగాధర్ సార్ మా కొలీగ్ సార్, కౌసల్ మేడం మరియు ఉమేరా మేడం, అందరికీ మా తోటి ఉద్యోగస్తులు, పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ మరియు క్లాస్ 4 మా మినిస్టర్ స్టాఫ్, నా తోటి ఎంప్లాయీస్, మా పాత మినిస్టర్ స్టాఫ్ మహబూడా మరియు మా సారు రాంప్రసాద్ సార్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు వచ్చినందుకు. మా స్పెషల్లీ మా డిసిహెచ్ఎస్ స్టాఫ్ ఖైరతాబాద్ మా పోలీస్ అందరికీ పేరున, మా మేడం గారి తరఫున వచ్చిన వాళ్ళు అందరికీ పేరున ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా మా కొలీగ్ నా పూర్వ డిపార్ట్మెంట్ భారత సెక్యూరిటీ ఫోర్స్ ఫస్ట్ ఆర్మీలో చేసిన 6 years చేసినాక నచ్చక ఎందుకో వచ్చేసి మళ్ళీ నాకు ఎందుకు బాధ అనిపించింది. మళ్ళీ పోయిన మళ్ళీ వద్దని చెప్పి మళ్ళీ సర్టిఫికేట్ మళ్ళీ కొత్తగా పోయిందని చెప్పి కొత్త సర్టిఫికేట్ తయారు చేసి తీసుకున్నా స్కూల్లో తీసుకొని మళ్ళీ నేను ఆర్మీలో బిఎస్ఎఫ్లో అయినా అది కంప్లీట్ చేయాలని చెప్పి జిద్దుకు చేసినాక నాకు అనిపించింది దేశ సేవ అంటే ఏదో చూసినా, బార్డర్లో పనిచేసిన, ఎల్ఓసి పైన డ్యూటీ చేసిన, ఎప్పుడు మా పైన ఫైర్ అయ్యేది, లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైర్ అయ్యేది. నా ప్రత్యక్ష సహజం నేను బతుకున్నా, మా ఫ్రెండ్ బతుకున్నా ఎప్పుడు కూడా నా ముందర. యాక్చువల్ ఆయన కళ్ళరసుకున్న సార్ గుర్తుపట్టలేను, వాళ్ళు వచ్చాడు వస్తాడని అనుకున్నా. ఈశ్వరరావు ఇన్స్పెక్టర్ ఆయన పోలీసులో ఉన్నాడు, అంటే బిఎస్ఎఫ్కి వెళ్ళి ఆయన డిప్యూటేషన్ తీసుకున్నాడు ఢిల్లీ పీవీనర్సరావు పీరియడ్లో. అట్లా ఆయన రావడం అట్లా అది కొంత నేను ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి అట్లా ఫెయిల్ జరిగింది. ఇక్కడికి వచ్చింది అందరూ ఆ బాధల్లో ఎన్ని కష్టాలతో ఎంత ఉంటుందో అసలు. ఈ రోజు లే లద్దాఖ్, సియాచిన్ గ్లేషియర్లో కూడా మా బిఎస్ఎఫ్ ఆర్మీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ అలాంటి ఏరియాలు నేను ఒక 7.5 ఏళ్ళు చేసిన. అసలు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే అసలు పాకిస్తాన్ రేంజర్స్ బిఎస్ఎఫ్ ఆర్మీ కలిపి ఇప్పుడు పోరాడుతుంటాయి అక్కడ. వాళ్ళ మీద మేము మామిన వాళ్ళు. అప్పుడు మన దరిద్రం ఏంటంటే భారతదేశం మనం వాళ్ళు ఫైర్ చేస్తే మనం ఫైర్ చేయకపోతుంది. మీరు ఫైర్ తుమారు ఫైర్ కా అంటారు, తుమారు ఢిల్లీ మీద అమ్మారు ఫైర్ కా మనం చెప్పేది అంటున్నారు రేంజర్స్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ. సిగ్గుచేటు. కానీ ఇప్పుడు మన మోడీ వల్ల అలాంటి లేదు. సరే అది వేరే విషయం తర్వాత. కానీ ఎప్పుడు మమ్మల్ని ఫైర్ అయ్యేది ఎన్నోసార్లు గోళీలు తగిలి బతికిపోయాను. పక్కలకెళ్ళి గోళీలు తగులుతుండే మా బంగాళ్ళ పైన బుల్లెట్స్. నా పక్కన నా ముందర హాస్పిటల్ అడగండి ఎన్నిసార్లు బతికిపోయినామో మాకే తెలుసు అసలు. అలాంటివి అన్ని చేసుకుంటూ తర్వాత బిఎస్ఎఫ్ను వదిలిపెట్టేసేసినాక మా నాన్న జాబ్ కొరకు ట్రై చేసి అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఇక్కడ లేకుంటుంది. అంతా నార్త్ ఇండియాలోనే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, త్రిపుర ఇట్లా నార్త్ మొత్తం ఉంటుంది. అయితే అది ఎందుకు చెప్తారంటే మనం మ్యారేజ్ చేసుకొని ఒక ఫ్యామిలీ పెట్టాలనుకుంటే కూడా లేదంటే ఆప్షన్ లేదండి. ఉన్నా కూడా బార్డర్లో 100 మంది జవాన్లు ఉంటే 100 మంది జవాన్లను 70 మంది మొత్తం అక్కడనే బార్డర్ ఉండాలి. 30 మంది ఓన్లీ హెడ్ క్వార్టర్లో. ఇప్పుడు మనకి హెడ్ క్వార్టర్ డిసిహెచ్ఎస్ ఆఫీస్ లేదా కమిషన్ అలా మాకు ఒక హెడ్ క్వార్టర్. ఆ హెడ్ క్వార్టర్లో మాత్రం 30 మంది జవాన్లకు ఫ్యామిలీ క్వార్టర్స్ అకామిడేషన్ ఉండేది. వాళ్ళు ఆ ఉన్న 30 మందికి మాత్రం మిగతా 70 మంది అక్కడ ఉండి ఫ్యామిలీని క్వార్టర్స్ పెట్టి వాళ్ళు బాటలు చేయాలంటే కష్టమవుతుందని చెప్పేసి వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి నేను చూశాను. అంతవరకు నేను ఆ 7 మ్యారేజ్ చేసుకోవాలి వద్దు అనుకున్నా.
ఇక్కడ మళ్ళీ ఉద్యోగం మా నాన్నగారు ఎక్కి మళ్ళీ మేము చేసుకోవాలని అనుకున్నా. అనుకోకుండా ఇక మా ఫ్యామిలీకి మా అన్న వాళ్ళందరూ మేము చాలా అప్పుడు కోఆపరేషన్ అసలు ఎంత ఇది ఉంటుందంటే అసలు నా మీద పోయినప్పుడల్లా బాధపడుతున్నాను, పోయి మళ్ళీ వచ్చి సంతోషపడుతుంది. వచ్చినాక నాన్న ఇట్లా వస్తాను నేను చేస్తా మరి నాన్న ఇట్లా నాన్నతో అమ్మ నాన్నతో మా అన్నతో ఆలోచిస్తే తమ్మిని ఎంతో కష్టపడి చేసుకోవాలని వాళ్ళు కూడా ఒప్పుకున్నందుకు చేసేసి తీసుకున్నాం. మన హెల్త్ డిపార్ట్మెంట్ లో కాకుండా ఫస్ట్ పబ్లిక్ హెల్త్ మా నాన్న డిపార్ట్మెంట్ లో ఒక 7 మంది చేసినాం. తర్వాత ఇది ఒక నాకు చరిత్ర ఒక అన్ని 3-4 డిపార్ట్మెంట్ మారింది. అది ఈ 3-4 డిపార్ట్మెంట్ అంటే నాకు లాస్ట్ చెప్పబోతుంటే జగమంత కుటుంబం నాది అంటే ఒక పాట అంటే ఇక ఎట్లా నేను ఎట్లా వర్ణన చేయాలో నాకు ఏం అర్థం కావడం లేదు వాస్తవంగా. అంటే ప్రపంచం అంతా నాదే నేను అనిపిస్తుంది. నాకైతే నాకు అంత ధైర్యం ఇప్పుడు అంత ఫీల్ అవుతున్నా. సార్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే సత్యమన్న అందరూ మన సార్ సంప సార్ అందరూ మాట్లాడుతుంటే గంగా సార్ మాట్లాడలేకపోయి ఎందుకో మరి అందరికీ నాకు నా పోలీసు మా డాక్టర్లు అందరితో అందరు నాతో కలుపుకొని ఉన్నారంటే ఇంతవరకు కూడా నా దగ్గర నాకు స్పెషల్గా మా సార్ మా గురువు సార్ రామరావు సార్ ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని నేను ఎక్కువ రూల్ అయితే వద్దు లింగం పెట్టకు లాసెంతో అని డ్యూటీలో ఉంటేనే మనకు బెనిఫిట్ అని చెప్పేసి ఆయన నా బెనిఫిట్స్ కూడా చాలా మటుకు ట్రై చేసినప్పుడు బీఆర్సీ బెనిఫిట్ లో దాంట్లో అలా చాలా మంది ఉన్నారు. నా వెల్ఫేర్స్ సత్యనారాయణ ఇలా నా పోలీసు అంతా కలిసి పనిచేసినాం. ఇక్కడ కోవిడ్ తర్వాత మళ్ళీ నేను అక్కడ డిసిఎస్ఎస్ ఆఫీస్ పంపిస్తే అక్కడ కూడా మా పోలీసు ఉన్నారు. సాయిరామ్ ఎక్స్ పోలీస్ అయినా పోలీస్ డిఎస్పీస్ మళ్ళీ సెలెక్షన్ మళ్ళీ పోలీస్ జాబ్ సంపాదించుకుని మళ్ళీ క్లర్క్ అయిన కృష్ణ మా వెంకటేష్ అందరూ చాలా మంది నాకు కోఆపరేషన్ చేశారు. నాకు చాలా కలిసి పనిచేసినాము. ముఖ్యంగా నా కొలీగ్స్ మా క్లబ్స్ ఉన్నారు. మా సార్ మా ఫ్రెండ్ చాలా ఫ్రెండ్ నాకు మంచి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ సార్ రవి సార్, మనోజ్, రేహాన్ ఖాన్, అరుణ్ కుమార్ అందరం కలిసి పనిచేసినాం. ఇక్కడ నాకు ఎంతో అందరూ నాకు హెల్ప్ చేశారు ప్రతి విషయంలో. సిస్టర్స్ కానీ క్లాస్ వర్క్ కానీ మినిస్టర్స్ డాక్టర్స్ అందరూ నాకు చాలా కోఆపరేషన్ చేశారు. అంతే మనము కలిసి పనిచేయాలని ఇప్పటి నుంచి ఏమైనా నా వల్ల పొరపాటు జరిగితే నేను చిన్నమైన నా పొరపాటు అన్నింటి మళ్ళీ లేదంటే హత్య చేసింటే కొంచెం నాకు క్షమించండి అని కోరుతున్నాను. మరి ఇంకా అందరూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్స్. కార్యక్రమం మా ఆవిడ నా శ్రీమతి నాకు ముఖ్య కారణం. అది ఎందుకంటే నేనెంత ఇంటికి లేట్ వచ్చినా ఆమె పాపం నా గురించి వెయిట్ చేసింది. అన్నం ఉండాలి, అన్నం వేడి అన్నం వచ్చి బయట కానీ ఎన్నోసార్లు నాకు చెప్పేది. మళ్ళీ ఉత్తరలేసి టిఫిన్ కట్టేది. అంతా ప్రతి విషయంలో ఇంట్లో ఇల్లాలు లేదు ఏది కాదు. వాస్తవంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఆమె లేదు నేను లేదు ఈరోజు ఈ స్థాయికి నేను ఎదగకపోతుంటే. ఎందుకంటే ఏదో అంతా మనం టైం టు టైం అన్ని సక్రమంగా చేసి ప్రతి విషయాన్ని మనం చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఏ చిన్న పని చేయలేదు. ఈరోజు చెప్తున్నా ఒక్క పని నేను చేయలేదు. ఆమె చేస్తూ ప్రతి చిన్న బట్టలు మాత్రం విస్తృకాన్ని చేసుకొని అన్ని ఆమె చేసి నాకు ఇచ్చేది. నువ్వు రెడీ అయ్యి కానీ ఆఫీస్కి వచ్చేదాన్ని. ఆఫీస్ కానీ నన్ను ప్రైవేట్ వేరే వర్క్స్ ఉన్నా కానీ అన్ని ఆమె తోడ్పాటు లేదు. ఆమె ఈరోజు MA ఆమె మా మేడం పీజీ చేసింది. స్కూల్లో టీచర్ పనిచేసింది. అనివార్య కారణాల్లో మా పిల్లలు ఇక్కడ బీటెక్ వరకు ఇక్కడ షిఫ్ట్ కావడం వల్ల ఆమె జాబ్ వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆమె ఇప్పుడు కొంచెంలో జాబ్ కొన్ని మార్చాల్లో మిస్ అయిపోయింది అన్నట్టు. అయితే ఆమె లేనిది మాత్రం నేను ఈరోజు లేను. ఈరోజు ఇంత నేను ఎదగడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆవిడ. థ్యాంక్ యూ.